మరొక అప్డేట్ చూద్దాం. చిత్తూరు జిల్లాలో జనసేన నేతల ఆగడాలు మితిమీరుతున్నాయి. పొంగునూరు నియోజకవర్గ సోమల మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు నాగభూషణం బరితెగించాడు. చెరువుకోన అటవీ ప్రాంతంలో ఎదురు కొమ్మలను అక్రమంగా రవాణా చేస్తున్నాడు. రవాణాను అడ్డుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ షాజహాన్ బాషా సిబ్బందిపై దాడి చేసేందుకు కూడా వెనుకాటం లేదు. ప్రతిరోజు 40 మంది కూలీలతో అటవీ ప్రాంతాల్లోకి చొరబడి భారీగా ఎదురు కొమ్మలు అక్రమ రవాణా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తాము ఫారెస్ట్ ఆఫీసర్లమని కనీసం గౌరవించమని చెబుతున్నా లెక్క చేయకుండా అధికారులు వారు లెక్క చేయట్లేదని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? పద్మ, చిత్తూరు జిల్లాలో జనసేనకు సంబంధించిన పార్టీ క్రియాశీలకంగా ఉన్నటువంటి పార్టీ నేతలందరూ కూడా ఇవాళ కబ్జాలకు అదేవిధంగానే అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తాజాగా గత వారం రోజుల క్రితం కూడా చంద్రగిరి నియోజకవర్గంలో దేవర మనోహర్ అనేటువంటి పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కూడా ఆయన కూడా కొన్ని భూ ఆరోపణలు తిరుచానూరు సమీపంలో ఉన్నటువంటి 418/1 418/2లో కూడా అక్కడ ఇప్పటికే నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి అక్కడ ఉన్న స్థానికులపైన బెదిరింపులు గురి చేస్తూ కూడా వాళ్ళపైన భయభ్రాంతులు గురి చేసే రకంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూడా వాళ్ళు పోలీసులు కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ఇవాళ తాజాగా చిత్తూరు జిల్లాలోనే పొంగునూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సోమల మండల పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు నాగభూషణం, అతను జనసేన పార్టీ అధ్యక్షుడు అక్కడ. అయితే నిన్న అక్కడ సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కొంతమంది కూలీలను ఏర్పాటు చేసుకుని వెదురు కొమ్మలు ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా టమాటా పంటలు పండిస్తూ ఉంటారు. మరి ఆ టమాటా పంటలు పండించిన రైతులకు సంబంధించి ఎదురు కొయ్యలు చాలా అరుదుగా దొరుకుతాయి. అటవీ ప్రాంతంలో వాళ్ళకి ఎవరికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే అధికారులకి వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వరు. అయితే ఇతను అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున కొంతమంది కూలీల్ని అటవీ ప్రాంతాల్లోకి పంపించి అక్కడ పెద్ద ఎత్తున ఎదురు కొమ్మలను అక్కడ కట్ చేయడం, దాని తర్వాత వాటన్నిటిని కూడా లారీలోకి తీసుకొని వచ్చి మొత్తం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఈ రైతులకు సంబంధించి ఎక్కువగా పండిస్తూ ఉంటారు టమాటాలకు సంబంధించి వాళ్ళకందరికీ కూడా వీటన్నిటి కూడా అమ్ముతుంటాడు. ఒక్కొక్క దొంగని ఒక 20 నుంచి 25 రూపాయలు. అయితే ఇందులో చాలా ఉంటాయి కాబట్టి పెద్ద మొత్తంలో కూడా డబ్బులు అనేది వీళ్ళకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీటన్నిటిని కూడా అడ్డుకోవడానికి వెళ్ళినటువంటి ఫారెస్ట్ అధికారులని వాళ్ళపైన దుర్భాషలాడుతూ మీ అంతు చూస్తాను, మీ కథ తేలుస్తానంటూ కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు కూడా ఆ స్థాయిలో ఉన్న అధికారులు కూడా బెదిరించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మొత్తం వాళ్ళు వీడియోస్ తీసినా కూడా ఏంటి వీడియోస్ తీస్తే ఏం చేయగలుగుతారు, ఇవాళ మేము అధికారంలో ఉన్నాం, తమ పార్టీ అధికారంలో ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటూ రకరకాల వాళ్ళపైన బెదిరింపులు గురి చేసేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. దీన్ని వాళ్ళు ఫారెస్ట్ అధికారులు కూడా అతనితో వాగ్వాదం చేసినప్పటికీ కూడా కనీసం ఒక అధికారులు అనేటటువంటి ప్రయత్నం కూడా అతను ఎక్కడ కూడా మాట్లాడలేదు. అయితే వాళ్ళు పై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇట్లా ఒక్కొక్కరు ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు, ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చినా ఇవాళ రాష్ట్రంలో జనసేన పార్టీ చాలా క్రియాశీలకంగా రాజకీయంగా ముందుకెళ్తున్న ప్రజా ఆదరణ పొందుతున్న తరుణంలో ఒక్కసారిగా ఎవరైనా సరే ఇలాంటి నేతలు ఎవరైనా సరే ఇలాంటి అక్రమాలకు కానీ లేదంటే ప్రకృతి సంపదను దోచుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన కూడా గతంలో చెప్పడం జరిగింది. ఆ రకమైనటువంటి ఇలాంటి ఒకరిద్దరు నేతల వల్ల ఇలాంటిది పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటూ కూడా కొంతమంది స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి వ్యక్తులపైన పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాలి. ఎందుకంటే పార్టీని ముందు పెట్టుకొని పార్టీని అడ్డు పెట్టుకుని పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకుని ఈ రకంగా బ్లేమ్ చేసే విధంగా అధికారులు భయభ్రాంతులు గురి చేసే రకంగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా